హాయ్ ఫ్రెండ్స్, మా సరస్వతి మందిరం ఇలా ఉంది ప్రతిష్టకు ముందు చూడండి. తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించడానికి జలాదివాసం తీసుకొని వస్తున్నారు. ఇక్కడ పెట్టి అభిషేకాలు చేశాము. అందరమీ ఆవు పాలతో, నీటితో, గంధంతో, నీటితో చేశాము. మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు ఇక్కడ అభిషేకం చేస్తున్నారు. అసలు ఈ కార్యక్రమానికి అంతటికీ చాలా కష్టపడి కార్యక్రమం జరిగిందండి. ఈ సరస్వతి విగ్రహాన్ని సారే తీసుకొని వచ్చి చాలా బాగా చేశారు. ఇక్కడ నేను కూడా అభిషేకం చేస్తున్నాను అమ్మవారికి. తర్వాత మా ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామ పెద్దలు, ఎస్ఎల్సీ చైర్మన్ సుబ్బారావు గారు, ఇంకా ప్రెసిడెంట్ వాళ్ళు, తర్వాత మండల విద్యాశాఖ అధికారులు అందరూ వచ్చి అభిషేకాలు చేశారు. చేసిన తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించే ఆ మందిరంలో ఇంకా నవధాన్యాలు, తర్వాత పంచలోహాలు వేసి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఉపాధ్యాయ సిబ్బంది కూడా అభిషేకాలు చేస్తున్నారు. అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత అందరూ నవధాన్యాలను, పంచలోహాలను అమ్మవారి మందిరంలో నివేదించడం జరిగింది. అమ్మవారిని ప్రతిష్ఠించే ముందు ఆసనం కింద తర్వాత మా ప్రధానోపాధ్యాయులు వారి దంపతులు కూడా నవధాన్యాలు వేశారు. చివరికి అమ్మవారు కొలువు తీరింది. ఇక ఇప్పుడు అమ్మవారి కళ్ళకు గంతలు తీయాలి కదా. శాస్త్రోక్తంగా ముందుగా గోమాతను తీసుకొని వచ్చి గోమాతను ఉంచి చొప్పకట్టెలు తీసుకొచ్చి కాల్చి తర్వాత అమ్మవారి కళ్ళ గంతలు తీయడం జరిగింది. ఆ అమ్మ చల్లని చూపు మన అందరి మీద ప్రసరించాలని, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ చదువుల తల్లి సరస్వతి కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా మా పాఠశాలలో సరస్వతి ప్రతిష్టా కార్యక్రమం చాలా చక్కగా విజయవంతంగా ముగిసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈ కార్యక్రమం ముగిశాక భోజన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పాఠశాల వార్షికోత్సవం, మా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయండి. అవి కూడా మీకు తర్వాత నేను వీడియోస్